ఇచ్చిన మానవులమైన మేము ఆయన తండ్రి ఉదయకాల సమయం నీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నాం ప్రభా. మేము లేవకముందే ఈ సృష్టి అంతా మేల్కొని నాయన తండ్రి పక్షులు, నాయన తండ్రి పశువులు, అనేక మంది జీవరాశులు లేచి నాయన నిన్ను గణపరుస్తున్న వేళ ఇదిగో తండ్రి మానవులమైన మేము కూడా మా స్థుతిని కూడా మీరు ఆజ్ఞానించి ఉన్నారని నమ్మి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం. గరుడైన దేవుడువు నీ నాయన తండ్రి, నీ మాటే సత్యము ప్రభ. నీ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభ. నీ దైవదాసులు నూరంతల ఆత్మతో అభిషేకించి మా అందరితో మాట్లాడమని నీ బలిపీఠానికి సమీపముగా వచ్చాం ప్రభా. నీ యొక్క బలిపీఠం నుంచి జారువారు నాయన పరిశుద్ధమైన పవిత్రమైన నీ మాటల ద్వారా మేము బ్రతుకులాగున కృప చూపించమని ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా నీ ఆత్మాభిషేకము నీ దాసుల మీద ఉంచి మా మీద ఉంచి నాయన మీరే మాతో మాట్లాడమని నాయన ముందున్న సమయాన్ని, ముందున్న కాలాన్ని మీ పాదాల దగ్గర నాయన తండ్రి మేము నాయన పెడుతూ నాయన తండ్రి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ డిస్టర్బెన్సెస్ లేకుండా నాయన తండ్రి నీ వాక్యం ఫ్రీ ఫ్లోగా నాయన తండ్రి ప్రవహించులాగా కృప చూపించమని నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటుంది నామాన్ని హెచ్చిస్తూ వాక్యం కోసం నాయన తండ్రి బహు వినయ విధేయతలతో నాయన తండ్రి నీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. ఈ ప్రార్థన మా ప్రియకుమారుని ఏసు రాజైన ఏసు నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ మా. గ్లోరీ టు గాడ్. ఈ సమయంలో మన మధ్య ఉన్న ఝాన్సీ గోడపట్టి గారు స్పీకర్ ని పరిచయం చేస్తారా అండి? ప్లీజ్ సిస్టర్. ఓకే సిస్టర్. అందరికీ ప్రైజ్ తలాడండి. మరి ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ మరి వారి గురించిన కొన్ని వివరాలండి. వారు హైదరాబాద్ కు చెందిన వారు. వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడుతున్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డ్ లో సేవలు అందిస్తున్నారండి. వారు చక్కగా మన మధ్యలో సిరీస్ లాగా ప్రతిసారి వాక్యాలు అందిస్తూ చక్కగా మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాక్యాలు చెప్తారు. దయచేసి అందరూ మ్యూట్ లో నుండి వాక్యం వినాల్సిందిగా కోరుతున్నానండి. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క గుడ్ మార్నింగ్. దేవుని నామము మహిమపరచబడును గాక. ఈరోజు మనము మరి ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. కిందటిసారి మనము స్పిరిట్, సోల్ అండ్ బాడీ, ఆత్మ, శరీరము, ప్రాణము అన్న విషయాల గురించి మాట్లాడుకున్నాము. సో టుడే వి విల్ టాక్ అబౌట్ అనదర్ టాపిక్. ఇంకొక టాపిక్ లోకి వెళ్దాము. అది ఏంటి అంటే నో యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం, లేదా నన్ను గురించి నేను తెలుసుకోవటం. సాధారణంగా మనం ఏం గమనిస్తూ ఉంటాము అంటే చాలా విషయాల్లో మనము నిష్ణాతులం. చాలా విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలా విషయాలను స్టోర్ చేసుకుంటూ ఉంటాము. కొన్ని విషయాలు అయితే కొన్ని సంవత్సరాల వరకు కూడా మర్చిపోకుండా అలాగ స్టోర్ చేసుకుంటూ ఉంటాం మనం. బట్ మన గురించి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. నా గురించి నేను తెలుసుకోవటం, నేను ఏవైతే చేస్తున్నానో పనులు, వాటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమిటి, ఒక రియల్ మోటివ్ ఏంటి, నేను ఏదైతే ఒక పని చేస్తున్నప్పుడు దానికి రియల్ మోటివ్ ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను హగా ఇన్స్టిట్యూట్ బోర్డులో ఉన్నాను. నేను ఆ బోర్డులో ఉన్నట్లయితే కనుక ఎందువల్ల ఉంటున్నాను నేను? అది ఒక అలంకార ప్రాయమా నాకు, లేదు అంటే గనక దాంట్లో ఉంటే నేను 10 మందికి తెలుస్తాను అన్న ఉద్దేశంతోనా, అది నా కోరిక, దాంట్లో ఉంటే నేను రికగ్నైజ్ చేయబడతాను, చాలా మంది నన్ను గుర్తిస్తారు, అది ఒక పదవి, నా యొక్క స్టేచర్ పెంచుతుంది, నా సోషల్ స్టాండింగ్ క్రిస్టియన్ సర్కిల్లో నాది ఇంకొద్దిగా ఎక్కువ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఉంటున్నానా, లేకపోయినట్లయితే గనక ఇంకా వేరే ఏదైనా ఉద్దేశాలు ఉన్నాయా? సో ఇలా ఆలోచించటము చాలాసార్లు మనిషి ఎక్కువ ఇష్టపడడు.
వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటాడు. ఇతరుల గురించి ఆలోచించమంటే ఇతరుల విషయంలోకి చొరబడి వాళ్ళు ఎందుకు అలా చేశారు అనే దానికి తీర్పు తీర్చమంటే గనక వీఆర్ ఆల్వేస్ నెంబర్ 1. మనం ఆ పని ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మీలో ఎవరైనా మేము అలా చేయమండి అని అన్నట్లయితే గనక ప్రైజ్ ద లార్డ్, వారిది చాలా గొప్ప హృదయం. ఎనీవే, సొలొమోను ఒక మాట మాట్లాడతాడు ప్రోవర్బ్స్ లో, సామెతల గ్రంథములో సొలొమోను ఒక మాట మాట్లాడతాడు. ఆ మాటను చదువుకొని మనము ముందుకు సాగుదాం. యాక్చువల్ గా 2 మాటల్ని చదువుకుంటాం. సామెతల్లో 16వ అధ్యాయము 2వ వచనము. 16:2 సామెతలు. ఎవరైనా చదివి వినిపిస్తారా? ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. ఆమేన్. మనం ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు మన దేవుడు మన ఆత్మలను పరిశోధిస్తాడు. మనలో జరుగుతున్న ప్రతి విషయము ఆయనకి తెలుసు. మన అంతరంగము దానిలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఆయనకి తెలుసు అన్నది మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇది చూడండి, ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును. అంటే నేను చేస్తున్న పనులు, నేను మాట్లాడేటటువంటి మాటలు, వీటన్నిటి విషయాల్లో నాకు నేను కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాను. ఇది చాలా ఎక్కువ శాతం మనుషుల్లో ఉన్నటువంటి జాడ్యం ఇది. నేను ఇది తప్పు చేసి ఉండొచ్చు కదా అనేసేసి ఒక ఆలోచన మనిషికి రావటము చాలా తక్కువ. అలా వచ్చిన వాళ్ళు దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి అవకాశం ఉన్నది, మనకు తెలుసు ఆ విషయము. ఆ తర్వాత దానిలో ఎక్సెల్ అవటానికి కూడా, అంటే అరే నేను ఇది ఎలా చేయగలిగాను, నేను చేయకుండా ఉండవలసింది అన్నటువంటి ఒక యోచన మరి ఒక మెట్టులోనికి, సక్సెస్ లోనికి, విక్టరీ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉన్నది. కానీ అలా కాకుండా నేను చేసేవన్నీ కరెక్టే, లేదు అంటే కనుక తప్పు చేసినా సరే దానిని సమర్థించుకునే విధముగా వాదన సృష్టించటం కూడా ఈ రోజుల్లో మరి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి అంశం. నేను తప్పు చేస్తాను, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, కానీ నేను అందరి ముందు ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉండను. దానికి కారణం ఏంటి అంటే నా యొక్క ఇగో, నా యొక్క ఇంటర్నల్ గా నా యొక్క అహం దెబ్బతింటది. అందువల్ల ఏంటి అంటే దాన్ని కాపాడుకోవటం కోసం నేను చేసింది కరెక్టే అని చెప్పటం కోసము రకరకాల కారణాలు చూపించి నేను చేసింది అప్పటికి కూడా కరెక్టే అని చెప్పి నిరూపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. దానిలో సంతృప్తి చెందటానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. ఇది మనిషి చేసేటటువంటి పని. 2వ వచనము 20వ సామెత 20వ సామెత 5వ వచనం చదువుకుందాం. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. ఆమేన్. మన యొక్క హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు ఎటువంటివి అంటే ఒక డీప్ సీలో, ఒక పెద్ద సముద్రములో కిందగా ఉన్నటువంటి నీళ్ల వంటివి అండి. ఒక్కొక్కసారి కొన్ని వేల అడుగులు కూడా కిందకి నీళ్లుంటూ ఉంటాయి సముద్రంలో. వాటిని ఇంకా పరిశోధిస్తూనే ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలాగ అక్కడ జీవరాశులు ఉన్నాయి అనేది తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తానే ఉన్నారు సైంటిస్టులు. ఇంకా అక్కడ ఉన్నటువంటి వాటర్స్ లాంటివి, అంటే డీప్ ఇన్సైడ్. అంటే దీన్నే మనం ఏమంటాము అంటే సైన్స్ ప్రకారం దాన్ని చూసుకుంటున్నప్పుడు దాన్ని మనము అన్కాన్షియస్ మైండ్ అంటాం. ఈ అన్కాన్షియస్ మైండ్ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా తయారవుతుంది మనలో అంటే చిన్నప్పటి నుంచి జరిగినటువంటి విషయాలు, ఏది ఆల్మోస్ట్ ఆల్ పుట్టినప్పటి దగ్గర నుంచి కలెక్షన్స్ ఆఫ్ ద డేటా మనం చూస్తున్నప్పుడు, మనము చూస్తున్న అనేకమైనటువంటి సన్నివేశాలు,
మన చుట్టుపక్కల వాళ్ళు, లేదా మన మదర్, మన ఫాదర్, మన అన్నయ్య గాని, అక్కలు గాని, చుట్టుపక్కల వాళ్ళు గాని చేస్తున్న అనేక విషయాలని మనము గమనిస్తూ వస్తున్నప్పుడు ఒక పర్సనాలిటీ ఫామ్ అవుతుంది మనకి. మనము వాటి చేత బంధింపబడి ఉంటాం. దీన్ని మనము అన్‌కాన్షియస్ మైండ్ అంటాము. దాన్నే దేవుడు మనకి ఇది ఏమన్నాడు అంటే, మన యొక్క ఆలోచన లోతు నీళ్ళ వంటిది. అంటే పైన నీళ్లు కనిపిస్తున్నాయి సముద్రానికి, కింద ఎక్కడో ఉన్నటువంటి నీళ్ళ వంటివి మన యొక్క ఆలోచన. ఇది ఫామ్ అయిపోయినటువంటి ఒపీనియన్స్. ఇది మనకి తెలియకుండానే మన యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో, మన యొక్క ఆలోచన ఏదైతే ఉందో, బయటకి కనపడేటటువంటి మన యొక్క క్రియ ఏదైతే ఉందో, దాన్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది చాలా సార్లు. ఇది తెలుసుకోవటము, ఈ కింద ఉన్నది ఏమిటి? వాట్ ఐ యామ్ మేడ్ అప్ ఆఫ్, నేను దేనితో తయారు చేయబడ్డాను, ఎటువంటి విషయాలు నా మనస్సుల్లోనికి అలా అలా ఉండిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సుమారుగా 6 సంవత్సరాలు ఉండుంటాయి. 6, 7 సంవత్సరాల వయసులో అనుకుంటాను. నేను మా తాతయ్య గారి ఇంటికెళ్ళాను. మా మదరు, మా ఫాదర్ అక్కడికి తీసుకెళ్లారు విజయవాడలో. ఒక అల్మారా ఉంటది. ఆ అల్మారాలో పటిక బెల్లం పెట్టుంటది. సాయంత్రం పూట మాత్రమే 4 పలుకులు పటిక బెల్లం ఇస్తది మా అత్తయ్య. సో, నేను దాన్ని తినాలనిపిచ్చి, నేను దాన్ని తీస్తున్నాననమాట. అది తీస్తున్నప్పుడు అది కిర్రుమనేటటువంటి శబ్దం వస్తది. దాని ఇది. నేను తీస్తుండటము పక్క నుంచి మా మమ్మీ చూసింది. పర్లేదులే తీసుకో అంది. కానీ ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంది మాకు. ఏంటి అంటే ఓన్లీ ఈవినింగ్ 4:00 ఆ ప్రాంతంలో మాత్రమే 4 పటిక బెల్లం ముక్కలొస్తాయి. ఇది మా అత్తయ్య వచ్చింది. ఈ కిర్రుమన్న శబ్దం చూసి వినపడి వచ్చి నన్ను సరే చేయగొద్దలాగా నేను సాయంత్రం ఇస్తాను, ఇప్పుడు తినమాకు అనేసేసి చెప్పింది. నాకు ఒక రకమైనటువంటి ఆహ్, ఒక భయం ప్రవేశించింది నాలో. అరే! నేను ఎవరికీ చెప్పకుండా తీయటానికి ప్రయత్నం చేశాను అనేసేసి. అది ఇప్పటికీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటుంది. మా అమ్మ ఎందువల్ల తీసుకోమంది? మా అత్తయ్య ఎందువల్ల వద్దంది? అంటే అది చేయటం నేను తప్పు. ఆ ఫీలింగ్, నేను చేయటం తప్పు అన్న ఫీలింగ్ నాకు తెలిసిపోతూ ఉందన్నమాట. సో, ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఏవైతే చిన్నప్పుడు జరుగుతూ ఉంటాయో మన యొక్క జీవితంలో, ఈ విషయాలన్నిటి యొక్క కలగంప, ఈ విషయాలన్నిటి యొక్క ఆహ్, ఒక ఒక ఆహ్, ఒపీనియన్స్, వీటన్నిటి యొక్క ఒపీనియన్స్, దాన్ని మనము లోతైనటువంటి వాటర్ కింద, లేదు అంటే గనక అన్‌కాన్షియస్ మైండ్ కింద మనం చూసుకోవాలి. దీన్ని చేదుకొనువాడు, అంటే దీన్ని పైకి తీసుకొనొచ్చి పరిశీలించేవాడు. అలా పైకి తీసుకొచ్చినటువంటి ఆ వాటర్‌ని గమనించుకోగలిగిన వాడు. ఆ వాటర్‌లో ఏమేముంది? ఎలా ఉంది? ఇది దేనితో తయారు చేయబడింది? అన్నది చూసుకోగలిగిన వాడు వివేకము కలిగినటువంటి వాడు అనేసేసి మనకి సొలొమోన్ అంటున్నాడు. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. సో, వి నీడ్ టు అండర్‌స్టాండ్ అవర్ పర్సనాలిటీ. ఎందువల్ల మనము ఇది చేస్తున్నాము? ఏ కారణం చేత అనేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను హోటల్‌కి వెళ్ళినప్పుడు, ఇప్పటికి కూడా అప్పుడప్పుడు న్ నేను హోటల్‌ని వెకేట్ చేసి బయటకొచ్చేస్తున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి సపోజ్ ఒక సబ్బు ఉందనుకోండి, నేను వాడకుండా ఉందనుకోండి, లేదా ఒక షాంపూ ఉందనుకోండి, వాడకుండా ఉన్నది, చిన్న బాటిల్స్ లాంటివి ఏదన్నా, అవి నేను తీసుకోవాలని అనిపిస్తది. కానీ నా వైఫ్ ఒకసారి నన్ను కరెక్ట్ చేసిన తర్వాత, అవన్నీ మనము సౌకర్యవంతంగా ఉండటం కోసం అక్కడ పెట్టబడిన వస్తువులు కదా! అవి తీసుకొచ్చుకోవటం ఏం బావుంటది? బాగోదేమో ఆలోచించు. నేనేమనుకున్నాను అంటే, లేదా నేనేమన్నాను అంటే సమర్థించుకోవటం కోసం, అరే! అది నా కోసమే పెట్టారు కదా! అందువల్ల నేను తీసుకుంటున్నాను అనేసేసి నా యొక్క ఆలోచన. కానీ ఆ తర్వాత నేను నెమ్మదిగా కరెక్ట్ చేయబడ్డాను ఆ విషయంలో. ఎలాగా? అది కావచ్చు, నేను వాడుకోవటం కోసమే పెట్టారు వాస్తవము. కానీ అది నేను ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి పెట్టలేదు అనేసి. సో, ఇది నా యొక్క నైజం తెలియపరుస్తున్నదనమాట. సో, నాకు కరెక్షన్ కావాలి కొన్ని విషయాల్లో అన్నది నాకు నేను తెలుసుకోగలను. సో, టుడే వి విల్ ట్రై టు నో అవర్ సెల్ఫ్.
నా గురించి నేను తెలుసుకోవటానికి లేదా మీ గురించి మీరు తెలుసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయాలి అని చెప్పి కోరుకుందాం. గాడ్ హెల్ప్ us టు నో మై సెల్ఫ్. నన్ను నేను తెలుసుకోవటానికి సహాయం చేయండి. నా యొక్క లోతైనటువంటి నీటిని నేను చేదుకోవటం కోసం నాకు సహాయం చేయండి. నా యొక్క ఆలోచనలు అన్నీ కూడా సరి అని చెప్పి నేను అనుకోకుండా, నేను చేస్తున్నది కరెక్టే అని చెప్పి అనుకోకుండా, వాటిని యోచించటానికి కావలసినటువంటి వివేకమును నాకు అందించండి. సో దాట్ నేను కొద్దిగా నా జీవితంలోనికి కొద్దిగా పర్పస్ తీసుకొచ్చుకోగలుగుతాను. ఇది మన యొక్క ప్రార్థన అయి ఉన్నది. సో దీన్ని మనము బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకుంటూ ముందుకు వెళ్దాం. ఇటువంటి ప్రార్థన మనకి బైబిల్లో ఒక వ్యక్తి చేసినట్లుగా కూడా మనం గమనిస్తాం. ఎవరికన్నా గుర్తుందా ఇటువంటి ప్రార్థన ఎవరు చేశారు అనేది బైబిల్లో? ఎనీబడి హూ కెన్ రిమెంబర్ ఇట్? కింగ్ డేవిడ్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. దావీదు రాజు చేశాడు. ఎక్కడ చేశాడో గుర్తుంటే తీయండి, లేకపోయినట్లయితే గనక కీర్తనలో ఉంటుంది. 139వ కీర్తన దగ్గరికి వెళ్దాం మనము. 139వ కీర్తన. ముందుగా 2 వచనాలను చూసుకున్న తరువాత ఆ మొత్తం కీర్తనని డివైడ్ చేయటానికి ప్రయత్నం చేద్దాం. 139వ దావీదు కీర్తన 23, 24 వచనాలు చదువుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఆమేన్. సో నా హృదయమును పరిశీలించి తెలుసుకోదేవా. వై? తెలుసుకోవాల్సింది నేనైనట్లయితే గనక దేవుణ్ణి ఎందుకు అడుగుతున్నాడు ఇక్కడ దావీదు? నా హృదయమును పరిశోధించి తెలుసుకోండి దేవా అనేసి ఎందువల్ల? కారణం ఏంటి అంటే మన హృదయాన్ని మనము పూర్తిగా ఎరగటము అన్నది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం కాదు. నేను ఎందువలన ఆ పని చేస్తున్నాను అనేది డీప్ గా ఆలోచించేటటువంటి సమయం ఈ రోజున మనిషి ఇవ్వట్లేదు. నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని యొక్క వెనకాల ఉన్నటువంటి మోటివ్ లేదా ఉద్దేశము ఏమై ఉండొచ్చు అనేది తెలుసుకోకుండానే మనం పరుగులెత్తి వెళ్ళిపోతూ ఉన్నాం. మనం ఫర్ ఎగ్జాంపుల్, నాకు మనుషులందరితోనూ మాట్లాడటము, అది దేవుని వాక్యం గురించి మాట్లాడటము నాకు యొక్క కోరిక అనుకోండి. ఇది డీప్ గా నాలో ఉన్నటువంటి డిజైర్ అనుకోండి. ద్వారా నన్ను మనుషులు మెచ్చుకోవాలి, నేను ఎంత బాగా మాట్లాడతాను అనేది మనుషులు గుర్తించాలి అనే ఉద్దేశం నాది ఉందనుకోండి. అందువల్ల నేను మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు గాక, నేను సరిగా మాట్లాడొచ్చు గాక, నిజంగానే జనాలు లేదు అంటే ప్రజలు వింటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు లేదు సుధాకర్ గారు బాగా మాట్లాడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అది అనేసి పొగుడుతున్నారు. సో దానిలోంచి వచ్చేటటువంటి సంతృప్తి కోసమా అన్నది ప్రశ్నించుకోవటము చాలా తక్కువ. దీనికి మళ్ళీ ఇంకొకటి ఏం మాట్లాడతాను అంటే, నేను దీన్ని సమర్థించుకోవటం కోసం నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుని వాక్యం బోధించటం ద్వారా అనేసి నన్ను నేను సమర్థించుకుంటాను. కానీ యాక్చువల్ గా నాకు ఉన్నటువంటి ఈ యొక్క డీప్ డిజైర్ ఏంటి అంటే, మీరు నన్ను రికగ్నైజ్ చేయాలి ఒక మంచి స్పీకర్ కింద, మీరు నన్ను పొగడాలి ఒక మంచి స్పీకర్ కింద. నాకు కొంతమంది అంటూ ఉంటారు కదా, నాకు 100 వ్యూస్ వచ్చినాయి, నాకు 1000 వ్యూస్ వచ్చినాయి నాకు యూట్యూబ్ లో అనేసి. సో ఇన్సైడ్ ఆ డీప్ డిజైర్ ఏంటి? నన్ను రికగ్నైజ్ చేయాలి, నన్ను గుర్తించాలి, నేను పాపులర్ అవ్వాలి, ఒక మంచి వక్త కింద లేదు అంటే కనుక ఒక మంచి స్పీకర్ కింద నేను గుర్తించగలగాలి. సో ఇఫ్ దట్ ఈస్ మై డిజైర్,
అది డిజైర్ అయినట్లయితే అది ఎలాగో దొరుకుతుంది నాకు, అది దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ పర్పస్, దాని వెనకాల దేవుడి వాక్యం బోధించటము, దాని వెనకాల ఉన్నటువంటి మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో అది డిఫీట్ చేయబడుతుంది, అది ఓడించబడుతుంది. సో ఇంత డీప్ గా ఆలోచించేటటువంటి సమయము లేనటువంటి కాలములో, అంత స్పీడ్ గా ప్రోగ్రాములు జరిగిపోతూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి జీవితములో ప్రతి ఒక్క గంట మనం ఆక్యుపై చేయబడి ఉన్నాము. ఈవెన్ హౌస్ వైఫ్ విషయంలో కూడా ఆలోచించి చూసినట్లయితే గనక, ఒక నెల ప్రార్థనా మాసం అంటాము, ఒకసారి స్త్రీల కూడిక అంటాము, ఇంకొకటి వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ చేయటం కోసం వెళ్తూ ఉంటాము. లేదు అంటే కనుక ఇంటి పనులు చేసుకోవాలి, లేదా ఇంకేదైనా వేరే వేరే విషయాలు వచ్చినట్లయితే వాటి సంగతులు చూసుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉంచుకునే విషయంలో చూసుకోవాలి, ఫినాన్సెస్ విషయంలో చూసుకోవాలి. ఈ యొక్క టోటల్ మనం చాలా చిన్నగా అనుకుంటున్నాం. అంటే ఆఫెన్ ఎస్పెషల్లీ జెంట్స్ ఏమని ఫీల్ అవుతారు అంటే, లేడీస్ దేముంది, చాలా సింపుల్ గా ఇల్లు ఒకటి మెయింటైన్ చేయటమే కదా, నేనైనట్లయితే బోల్డ్ అన్ని పనులు చేస్తున్నాను అని అంటా ఉంటారు. కానీ ఈవెన్ వాళ్ళకు కూడా దే ఆర్ టోటల్లీ ఆక్యుపైడ్. ఆ స్పీడ్ జీవితంలో ఏం జరుగుతున్నది అంటే, నన్ను నేను తెలుసుకోవటము అన్నది మరుగున పడిపోతున్నది. విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది తెలుసుకోగలిగిన రోజున మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాము, ఏంటి అనే విషయాలు ఇంకా కొద్దిగా ఎక్కువగా తేటతెల్లమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది మనకి దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం మనకి మనమేంటో తీసి చూపించేటటువంటి అవకాశం. ఎంతమంది గమనించారో నాకు తెలియదు, డెఫినెట్ గా చాలా మంది గమనించి ఉంటారు. ఏంటి అంటే, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యము ఒక అద్దములాగా మనల్ని మనకి చూపిస్తూ ఉంటది. దాన్ని చూసుకుంటున్నప్పుడు నన్ను నేను చూసుకోవటానికి సహాయం చేస్తుంది. అందువల్లనే చాలా సార్లు చాలా మంది భక్తులు, చాలా మంది ప్రసంగికులు ఈ మాట చెప్తూ ఉంటారు. ఏమని అంటే, క్వైట్ టైం ఈజ్ ఎ వెరీ గుడ్ టైం. దాన్ని మిస్ అవ్వకూడదు. మనల్ని మనం తెలుసుకోవాలి అంటే, మనము దేవుళ్ళలో ఏమై ఉన్నామో తెలుసుకోవాలి అంటే క్వైట్ టైంని మించింది ఇంకేమీ లేదు. టైం అండ్ అగైన్ క్వైట్ టైంని మిస్ అవ్వమాకండి అనేసి చెప్పటము ప్రయత్నం జరుగుతూ ఉంటాం. కొద్దిగా ఒక అసైడ్ ఉంచండి, కొద్దిగా సమయాన్ని పక్కన పెట్టి ఉంచండి. ఆ సమయాన్ని, ఆ సమయము మీరు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు, అంతే. ఈ ముగ్గురు మాత్రమే ఉండాలి. ఆ ముగ్గురు మాత్రమే ఉండి ఆలోచించటానికి, మాట్లాడుకోవటానికి, ఒకరితో ఒకరు సంభాషణ కొనసాగించుకోవటానికి కావాల్సినటువంటి సమయాన్ని ఇవ్వటం. అది చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ యాంగిల్లోనే ఇక్కడ దావీద్ మహారాజ్ అంటున్నాడు, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోదేవా, నీవు నాకు సరిగా చెప్పగలుగుతావు. నీవు తప్పితే సరైనటువంటి సలహా నాకెవరు ఇవ్వలేరు. నీవు మాట్లాడితే అది కరెక్ట్ గా ఉంటది. నీవు మాట్లాడినప్పుడు అది నాకు ఉత్తమంగా కనిపిస్తుంది. నీవెప్పుడూ కూడా నా మంచి కోరుకునేవాడు. కాబట్టి యూ నీడ్ టు నో మై హార్ట్. నా యొక్క హృదయము, దాని యొక్క ఆలోచనలు నువ్వు తెలుసుకున్నట్లయితే నాకు అది ప్రయోజనకరం. మిగతా వాళ్ళకి తెలిస్తే అది ఆయాసకరం. సో యూ నో మీ, నువ్వు నా గురించి తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యుందున్నదేమో చూడుము, ఉందేమో చూడు, ట్రై చేయి, నా గురించి చూడు. నిత్య మార్గమున నువ్వు నన్ను నడిపిస్తావు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నన్ను సరి చేస్తావు నువ్వు. ఒక్కొక్కసారి ఆ సరి చేయటములో నాకు క్రమశిక్షణ పెట్టచ్చుగాక, నన్ను కొన్ని పరిస్థితుల గుండా, కష్టమైన పరిస్థితుల గుండా నువ్వు తీసుకెళ్లొచ్చుగాక. కానీ దాని ఉద్దేశం ఏంటి? దాని ఉద్దేశము నిత్య మార్గములో నన్ను పెడతావు నువ్వు. అందువల్ల యూ షుడ్ నో, నన్ను పరిశోధించి తెలుసుకోదేవా. తండ్రి నాకు సహాయం చేయి అని చెప్పి అడగ. అదే మనిషి యొక్క ఉద్దేశము, మనుషుల యొక్క ఉద్దేశము అది మతలబ్కి అయి ఉండొచ్చు. అంటే దానిలో ఒక్కొక్కసారి స్వార్థం ఉండొచ్చు, దానిలో ఒక్కొక్కసారి వారి యొక్క ప్రయోజనం ఉండొచ్చు. అది సరైందో కాదో మనము తెలియదు మనకి చాలా సార్లు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది సరైనది అన్నది మనకు తెలుసు. అది కేవలము మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి మాత్రమే అది సహాయపడుతుంది అనేది మనకు తెలుసు. కాబట్టి అండ్ దిస్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రేయర్.
ఈ 139వ కీర్తన మొత్తము కూడా ఎంత బ్యూటిఫుల్ ప్రేయర్ అంటే, దీన్ని ఎగ్జాక్ట్ గా మనము 4 విధాలుగా మనము డివైడ్ చేసి చూడొచ్చు. ఈ విషయము ఎప్పుడో ఒకసారి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఇప్పుడు కనుక మీ దగ్గర బైబిల్ ఓపెన్ చేసి పడి మీ దగ్గర పెన్ ఉన్నట్లయితే గనక ఒక్కసారి అక్కడ నోట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. 139వ కీర్తన దావీదు కీర్తన 1 నుంచి 6 వచనాల వరకు కూడా, 1వ వచనం నుంచి 6 వచనాల వరకు కూడా, నా గురించి నువ్వు తెలుసుకోదేవా, నో అబౌట్ మీ అంటే ఇండైరెక్ట్లీ నీవు తెలుసుకున్నప్పుడు నాకు అది చాలా మేలు చేస్తుంది. నా నడకను నా పడకను పరిశీలించి చూడు, నేను కూర్చుండుట లేచుట అన్న విషయాలని గమనించు, నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అన్న విషయాలను చూడటానికి ప్రయత్నం ఉంచు, నా చేయి నీ చేతిలోంచి ఎప్పుడు కూడా తీసి వెళ్ళిపోకుండా ఉండేటట్లుగా నాకు సహాయం చెయ్యి. సో ఇట్ ఈస్ ఎ టోటల్ సరెండర్ టు ద గాడ్, సేయింగ్ దట్ నా గురించి నువ్వు తెలుసు, నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ లార్డ్ అన్నటువంటి మాటలను మనము 1 నుంచి 6 వరకు గమనిస్తాం. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా మనం ఏం చూస్తాము అంటే, నన్ను తెలుసుకున్నావు కదా ఒకసారి, ఆ తర్వాత నన్ను వదిలిపెట్టమా, డోంట్ లీవ్ మీ, ఇంకా నన్ను వదిలిపెట్టమా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నువ్వు ఉండేటట్లుగా ఉంది. నేను ఆకాశంలోకి వెళ్తానా, సముద్రంలోకి వెళ్తానా, నదుల్లోకి వెళ్తానా, పర్వతముల మీదకి వెళ్తానా, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నన్ను వదిలిపెట్టమా, నీ ఆత్మ నాతో ఎల్లప్పుడూ కూడా ఉంచు, నా చేయి పట్టుకొని నువ్వు నడిపించు. నేను అంధకారములో ఉన్నా సరే అక్కడ అది నీకు ఎటువంటిది అంటే వెలుగు. అది నాకు చీకటి కావచ్చు, కానీ అది నీకు వెలుగు. దానిలో నేను కనపడిపోతాను ఖచ్చితంగా నీకు. అందువల్ల నా గురించి అన్నీ తెలుసుకున్నావు కదా, ఇప్పుడు నన్ను వదిలిపెట్టమాకు, డోంట్ లీవ్ మీ అన్నటువంటి ప్రార్థన కనిపిస్తుంది దావీదు మహారాజు. 13 నుంచి 18 వచనాల వరకు మనం గమనించినప్పుడు ఏం చూస్తాము అంటే, అసలు నీకు నా గురించి ఏం తెలియదో చెప్పు, నేను ఎలా రూపింపబడ్డానో తెలుసు, నా ఎముకలు ఎన్నో తెలుసు, నా యొక్క అంతరంద్రియములు ఏమేమై ఉన్నాయో తెలుసు, నా ఆలోచనలన్నీ తెలుసు, నా దినములన్నీ లెక్కించబడ్డాయి, నీ గ్రంథంలో లిఖించబడ్డాయి, నేనేం చేస్తున్నాను ఏం చేయబోతున్నాను అన్న విషయాలు నీకు అన్నీ తెలుసు. ఏం తెలియంది ఏంటి నీకు నా గురించి, నా దినములన్నీ తెలుసు అంటే ఒక రకంగా నేను పుట్టిన దగ్గర నుంచి ఆయన గనక లెక్కేసి చూసినట్లయితే గనక నా యొక్క పిండము దగ్గర నుంచి నేను ఆఖరికి వెళ్ళేటటువంటి ఆ పిడకల వరకు అనాలా, లేదు అంటే గనక భూమి వరకు అనాలా, అక్కడ వరకు కూడా నా గురించి నీకు మొత్తము తెలుసు. యు నో మీ ఎవ్రీథింగ్. నా సమస్తము నాకంటే నీకు ఎక్కువగా తెలుసు. అందువల్ల ఇప్పుడు నువ్వు నాకు నా హృదయానికి, నా యొక్క మైండ్కి, నా ఆలోచనలకి కాపు కాసి నాకు సహాయం చెయ్యి అనేసి 19 నుంచి 24 వరకు మాట్లాడతాడు. ఇదిగో భక్తిహీనులు వస్తున్నారు, వాళ్ళ నుంచి తొలగిపోయేటట్లు చూడు, ఇదిగో వాళ్ళు మోసపుచ్చటానికి చూస్తున్నారు, వారి నుంచి నన్ను కాపాడటానికి చూడు, నీ మీద లేచేవాళ్ళు లేదా నా మీద లేచేవాళ్ళు వాళ్ళందరినీ కూడా నేను అసహించుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు నా గురించి తెలుసుకొని ఉన్నావు, నన్ను ఎప్పటికీ వదిలిపెట్టవు, నా గురించి పరిశోధించి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి అనేసి కంక్లూడింగ్ 2 మాటలు మనం ఆల్రెడీ చదువుకున్నాము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యుందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అన్నటువంటి ప్రార్థన దావీదు భక్తుడు చేసినట్లుగా గమనిస్తాం మనం. సో దిస్ ఈజ్ అన్ ఐ ఓపెనింగ్ ప్రేయర్. అంటే నా గురించి నీకు తెలుసు, ఆ నువ్వు తెలుసుకోవటములో నువ్వు నాకు చెప్తావు కాబట్టి నా గురించి నేను తెలుసుకోగలుగుతాను, ఇట్ ఈస్ వెరీ వెరీ బెనిఫిషియల్ ఫర్ మీ అన్న మాటలను దావీదు భక్తుడు చాలా ప్రశస్తంగా ఇక్కడ చెప్పగలుగుతాడు. కొన్ని సంవత్సరాలుగా దేవుని చేత రక్షింపబడినటువంటి మనము ఆయన మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనము
ఆయన్ని ప్రేమించటానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నటువంటి మనము ఆయన చెప్తున్నటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను పాటించటానికి సర్వశక్తుల ఆ ఉద్దేశము కలిగి నడుచుకుంటున్నటువంటి మనము, దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మనము, వై వీఆర్ డూయింగ్ సో? ఎందువల్ల చేస్తున్నాం ఈ పని? ఎవరైనా ఒక 2-3 రెస్పాన్సెస్ ఇవ్వండి ఏమిటి అనేది. ఎందువల్ల మనము దేవుణ్ణి ఫాలో చేస్తున్నాము, దేవుణ్ణి ఒబే చేస్తున్నాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి సేవిస్తున్నాము? ఎందువల్ల? రీజన్ ఏమిటి? అన్ని విషయాలలో ఆయన కాపాడతాడు కాబట్టి. అన్ని విషయాలలోనూ ఆయన కాపాడతాడు కాబట్టి, ఆయన కాపాడతాడు కాబట్టి ప్రొటెక్షన్, కాపాడతాడు ఆయన నన్ను కాబట్టి ఆయన నేను నమ్ముకుంటున్నాను, ఆయన్ని ఫాలో అవుతున్నాను. వేరెవరైనా? The very purpose of God is to glorify him, to enjoy God. సో ఆయన మహింపరచబడ్డానికి మనం సృష్టించబడ్డాం. సో నా పర్పస్ నాకు అర్థమైంది కాబట్టి ఆయన్ని మహిమపరచటం కోసం అనేసి నేను ఆయన్ని మహిమపరిచే విధానములో భాగమైనటువంటి ఆయన్ని ఫాలో అవటము, ఆయన్ని ప్రేమించటము, ఆయన్ని సర్వ్ చేయటము చేస్తున్నాను. ఓకే, రైట్ బ్రదర్. ఇంకా ఎవరైనా? ఎవరో ఒకళ్ళమ్మ మొట్టమొదటిగా. మనలను తన రూపులోకి మార్చుకుంటాడు ఆయన. ఓకే, ఆయన రూపములోనికి మార్చబడటం కోసం అంటే దినదినము అభివృద్ధి చెందుతూ నెమ్మదిగా మనలో ఉన్నటువంటి గమనాలన్నీ పోయి, మనలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు పోయి నెమ్మదిగా ప్రభువు వారి చిత్తం ఎలా ఉంటుందో అలాంటి చిత్తంలోనికి మనం మార్చబడాలి. అందుకోసం అనేసి ఆయన్ని ఫాలో అవుతున్నాము, ఆయన్ని లవ్ చేస్తున్నాము. ఓకే, ఇంకొక సిస్టర్ గారు మాట్లాడాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. వేరుగా ఉంటే ఏమీ చేయలేము. ఏదో ఒకటి సాధించాలంటే, ఏదో ఒకటి చేయాలి అంటే, మంచి పని చేయాలి అంటే ఆయన లేకుండా చేయలేము. కాబట్టి వి రిక్వైర్ హిస్ హెల్ప్. ఆయన యొక్క హెల్ప్ మనకు అవసరమై ఉన్నది కాబట్టి అందుకోసం ఆయన్ని ఫాలో అవుతున్నాం. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన హృదయం ఎరుగుతాం బ్రదర్. ఆయన హృదయం ఎరిగినప్పుడు అవతల వ్యక్తిని, మనం ప్రేమించే వ్యక్తిని మనం సంతోష పెట్టాలనుకుంటాం. ఆయన పర్పస్ అంటే దేవుని చిత్తం ఏంటి దాన్ని ఫుల్ఫిల్ చేసే దీంట్లో మనకి ఇష్టమైన వాళ్ళది మనం చేస్తాం. సో ఆయన్ని మనము ప్రేమిస్తున్నాము, అది కరెక్ట్. ఆయన్ని ప్రేమిస్తున్నాము, అది ఎందువల్ల ప్రేమిస్తున్నాము అంటే మనము ఇతరులను ప్రేమించటం కోసమా? మనం ప్రేమించబడ్డాం కదా బ్రదర్. వి నో వాట్ ఈస్ ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనకు తెలుసు కాబట్టి దానిని నెరవేర్చడానికి, ఆయన సారూప్యంలోనికి మార్చిపట్టడానికి వి ట్రై టు. ఓకే, ఆయన స్వరూప్యంలోనికి మార్చబడటం కోసం అనేసి మనం దినదినము ప్రయత్నం చేసుకుంటూ ఉంటాము. ఆ ప్రాసెస్ లో మనం ఆయన ఒబే చేస్తాము, ఫాలో చేస్తాము, ప్రేమిస్తాము. మన విమోచన కొరకు, మన యొక్క విమోచన కొరకు అంటే విమోచించబడిన తర్వాత ఏమవుతాం సిస్టర్? విమోచించబడిన తర్వాత ఆయన బిడ్డలుగా అవుతాము, ఆయన స్వరూప్యములోనికి దినదినం మార్చబడతాం. ఓకే, విమోచించబడిన తర్వాత ఆయన స్వరూప్యంలోనికి మారుతూ ముందు నెమ్మదిగా ఆయనలోనికి మారుతాం. ఎనీ మోర్ రెస్పాన్స్? మన పాపములను మనం విడిపించారు ఆయన తప్ప, ఆయనలో తప్ప మనకు రక్షణ లేదు కాబట్టి ఎల్లప్పుడూ ఆయన మనల్ని రక్షించగలిగినటువంటి క్షమత ఆయన దగ్గర మాత్రమే ఉంది కాబట్టి. సో సపోజ్ ఇలా ఆలోచించండి, మన యొక్క విశ్వాసపు స్టేజెస్ ని మనం గమనించుకోవటానికి ప్రయత్నం చేసాం అనుకోండి. ఈ ఆలోచనలు ఏవైతే మనం పొందుపరిచామో, మనకి దేవుడు ఆయన మనల్ని రక్షించగలుగుతాడు, మనకి దినదినము ఆయన ఇచ్చేటటువంటి రక్షణ అవసరము,
లేదా ఆయన్ని మహిమపరచటం కోసము, లేదా ఆయన రూపంలోనికి, లేదా ఆయన యొక్క సారూప్యంలోనికి మార్చబడటం కోసము, లేదా విమోచించబడటం కోసం ఈ రెస్పాన్సెస్ అన్ని ఏవైతే ఉన్నాయో, ఈ రెస్పాన్సెస్ అన్ని మనకి మొట్టమొదటి దినము నుంచి తెలియలేదు. స్లోగా మనము ఈ యొక్క అల్టిమేట్ థింకింగ్ లోనికి రావటానికి దేవుడు మనకి సహాయం చేశాడు. అంటే ఈ ఫెయిత్ జర్నీ ఏదైతే ఉందో, ఈ యొక్క రక్షణ అనేటటువంటి జర్నీ ఏదైతే ఉందో, ఈ జర్నీలో మనము నెమ్మదిగా తెలుసుకోవటానికి వెళ్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఏం జరిగింది అంటే, మనల్ని మనం రక్షించుకోలేము అనేది తెలిసింది. కేవలము టోటల్ మహిమ ఆయనకి మాత్రమే ఇవ్వాలి, ఆయనే అర్హుడు దానికి అనేది తెలుసుకున్నాము. నన్ను నేను మార్చుకోలేను, మంచిలోనికి తెచ్చుకోలేను అనేది తెలుసుకున్నాము. ఆయన మార్చిస్తే మాత్రమే నేను మారగలుగుతాను అనేది తెలుసుకున్నాము. ఆయన మీద ఆధారపడటం ఎక్కువగా బిగిన్ చేశాము. స్లోగా ఇంత క్రితం కంటే 1% 2% ఇప్పుడు మనం దేవుని స్వరూప్యంలోనికి కొద్దో గొప్ప మార్చబడ్డాం. సో దిస్ ఈస్ ఎ జర్నీ విచ్ వీఆర్ కంటిన్యూయింగ్ టు డూ. ఇదివరకు రక్షణ అనగానే మనకి గుర్తొచ్చే మాట మనం పరలోకం వెళ్ళటం మాత్రమే. ఇప్పుడు అది మాత్రమే కాదు, నేను ఇక్కడ ఉన్నంతసేపు ఇతరులని కూడా ప్రేమించాలి అన్న విషయం అర్థం చేసుకోగలుగుతున్నాను. సో స్లోగా నా యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాడ్ అన్నది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఐఎమ్ బికమింగ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద కింగ్డమ్. దేవుని రాజ్యములో నేను ఒక ఉపయోగపడేటటువంటి ఒక వనరుగా నేను మార్చబడుతున్నాను. అంటే నాలో మెచ్యూరిటీ వస్తున్నది. అంటే నా నేచర్ని నేను పరిశీలించి చూసుకోగలుగుతున్నాను. నా నేచర్ని దేవుడికి కావలసినటువంటి నేచర్లోనికి, లేదా ఆయన చిత్తంలోనికి మార్చుకోవటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అనేది అర్థమవుతున్నది. ఈ క్రమములో మనం తెలియకుండా చేసినటువంటి ఇంకొక 2 పనులు ఏంటి అంటే, మనలోనికి నెమ్మదిగా స్వార్థము అన్నది తగ్గటం బిగించేసి, మనం లోకములో చూస్తున్నప్పుడు స్వార్థము పెరుగుతూ ఉన్న క్రమంలో, మనము దేవునికి దగ్గర అయ్యేటటువంటి క్రమంలో మనం చూసుకున్నది ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి స్వార్థము తక్కువ అవుతాం బిగినాయి. నేను నా కుటుంబము దగ్గర మాత్రమే ఆగిపోకుండా మన యొక్క హొరైజన్స్ ఇంకొద్దిగా ఎక్స్పాండ్ అయినాయి. మన యొక్క గుడారపు వైశాల్యత పెరిగింది. మన ఆలోచన క్రమము ఇంకొద్దిగా ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యింది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ప్రాసెస్. రెండవదిగా, స్వార్థము తగ్గుతూ ఉన్నది. ఒకటి చాలా ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. అదేంటి అంటే, నెమ్మదిగా వినయము, విధేయత, ఈ 2 కూడా పెరుగుతూ వెళ్ళినాయి. అవునో కాదో ఒకసారి మీరు గమనించి చూడటానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా, ఈ రక్షణ, ఆయన్ని మహిమపరచటము, ఇతరులను ప్రేమించటము, ఆయన మాత్రమే నన్ను ఆయన స్వరూప్యంలోనికి మార్చగలుగుతాడు, ఆయన మాత్రమే రక్షించగలుగుతాడు, నేను జీవించి ఉన్నాను అంటే ఈ రోజున కేవలం అది ఆయన యొక్క కృప మాత్రమే అన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఈ రోజున మనం పొందుపరిచామో, ఆయన్ని నేను ఎందుకు ప్రేమిస్తున్నాను, ఆయన్ని ఎందుకు ఫాలో అవుతున్నాను అన్న విషయాల దగ్గర, అటువంటప్పుడు ఈ 2 కనుక జరగకపోయినట్లయితే, నా స్వార్థము తగ్గుదల, నా యొక్క వినయము, నా యొక్క విధేయత పెరగకపోయినట్లయితే గనక, ఈ 2 మన జీవితాల్లో క్లారిటీగా రాకపోయినట్లయితే, మనం అనుకుంటున్నటువంటి ఈ రెస్పాన్సెస్ అన్నీ కూడా అవి నా యొక్క నాలెడ్జ్ నుంచి, నా యొక్క నాలుక నుంచి మాత్రమే వచ్చినట్టు. అది కేవలము నాకు విషయ పరిజ్ఞానం ఉంది కాబట్టి, విన్నాను కాబట్టి, నా ఆటోమేటిక్ రెస్పాన్స్ కిందనే ఉందా అది? లేకపోయినట్లయితే గనక, ఈ రెస్పాన్స్ డీప్ ఇన్సైడ్ నుంచి గనక వచ్చినట్లయితే, ఈ డీప్ ఇన్సైడ్ నుంచి వచ్చినటువంటి మాట అయితే, అంటే ఈ లోతైనటువంటి నీళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇది
దాన్ని ఏమనాలి, ఇఫ్ దట్ ఈస్ ద బేస్, అది కనుక ఆ లోతైన నీళ్ళల్లో గనక ఈ బేస్ ఉన్నట్లయితే, ఈ యొక్క ఆలోచన కలిసిపోయి దాంట్లో ఉన్నట్లయితే, ఈయన మాత్రమే రక్షించగలుగుతాడు, ఈయన మాత్రమే మహిమపరచగలగాలి, ఈయన ఉన్నాడు కాబట్టే నేను ఉన్నాను, లేకపోయినట్లయితే గనక నేను లేను, ఈయనలోనికి మార్చబడటమే నా యొక్క అంశము, ఈయనను ప్రేమించటం మాత్రమే నాకు తెలిసినటువంటి విద్య అన్న రకంగా గనక నా లోతైనటువంటి వాటర్స్ అలాగ ఉన్నట్లయితే, ఆ సబ్ కాన్షియస్ మైండ్ గనక అక్కడ ఉన్నట్లయితే గనక ఆ రకంగా, దెన్ ఖచ్చితంగా స్వార్థము తగ్గాలి మనలో, వినయము విధేయత ఇంకొద్దిగా ఎక్కువగా ఖచ్చితంగా పెరిగి తీరవలసింది. నిన్న నేను వినటం జరిగింది, ఇది నాకు ఈ రోజుకి ఉపయోగపడింది. నిన్న నేను చర్చ్ లో విన్నటువంటి విషయం. కృప మనం చెప్తూ ఉంటాము, ఎవరన్నా అడిగారు అనుకోండి, ఎలా ఉన్నారు బ్రదర్, దేవుని కృపన్నా బాగున్నాను. ఎలా ఉంది బ్రదర్ బిజినెస్, దేవుని కృపన్నా చాలా బాగుంది. సో మనం చాలా వాడుకగా మాట్లాడేటటువంటి కృప అన్నటువంటి మాట 3 సందర్భాల్లో కృప చాలా అటాచ్ అవుతుంది. 3 విషయాలకి చాలా ఎక్కువగా కృప అటాచ్ అవుతుంది. కృపని మనము పొందాలి అంటే మనలో ఒక 3 అంశాలు చాలా ఎక్కువగా ఉండాలి మనలో. ఒకటి నేను చెప్తాను, రెండోది మీరు మిగతా 2 మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. విశ్వాసము పెరుగుతున్న కొద్దీ కృప అటాచ్ చేయబడతా ఉంటది మనకు. దేవుని పట్ల విశ్వాసం పెరుగుతున్న కొద్దీ కృప మనకు యాడ్ చేయబడతా ఉంటది. మిగతా 2 చెప్పగలుగుతారా? ఏంటి ఆ రెండిటికి కావాల్సింది? ఆ కృపని మనం ఎక్కువగా పొందాలి అంటే కావాల్సిన అంశాలు. ఒకటి మనలో విశ్వాసం పెరగాలి. నిరీక్షణ, ప్రేమ. నిరీక్షణ, ప్రేమ. ఓకే, నిరీక్షణ ప్రేమ నుంచి వచ్చేటటువంటి బై ప్రోడక్ట్ ఏంటి? రెండవ మాట కింద మనం చూసినట్లయితే కనుక, ఎప్పుడు కూడా కృపకి అటాచ్ అయి ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుతూ ఉంటాము, కృపాసత్య సంపూర్ణుడు అంటాము. లేదు అంటే కనుక మనం కీర్తనలో చదువుకొని ఉంటాము, కృపాసత్యములు ముద్దు పెట్టుకున్నవి అన్నటువంటి మాట వింటా ఉంటాం. సో ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ కృప మిక్కుటముగా ఉంటది. ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నది కూడా అదే. ఏంటి అంటే, నన్ను గురించి నేను తెలుసుకోవాల్సినటువంటి సత్యం, నేనెవరు, నిజంగా ఎవరు నేను, హూ ఐ యామ్ ట్రూత్ఫుల్లీ అన్నది తెలుసుకుంటున్నాం. మూడవ మాట కింద కనుక మనం గమనించినట్లయితే కృప ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే, దీనత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ కృప అటాచ్ చేయబడి. ఈ 3 విషయాలు. అందువల్లనే మనము కనుక దేవుని గురించినటువంటి ఆలోచనలు గనక మనకి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి స్థిరపడుతూ ఉన్నట్లయితే, లోతైనటువంటి వాటర్స్ కింద కనిపిస్తా ఉంటే గనక, ఆయన పరిశోధించి మన హృదయాల్ని తెలుసుకుంటున్నప్పుడు, అవును నా బిడ్డ ఇలా ఆలోచిస్తున్నాడు అనేది ఆయన తెలుసుకున్న రోజున మనలో మన స్వార్థము తగ్గాలి. అదే విధముగా మన యొక్క వినయము విధేయత మరి ఎక్కువగా పెరుగుతూ ఉండాలి. దట్ ఈస్ ద ట్రేడ్ మార్క్, అంతే. అది జరగకపోయినట్లయితే దెన్ ఇవన్నీ కూడా మనం కేవలము మన నోటి మాటగాను, మనకు ఆల్రెడీ దాని గురించినటువంటి పరిజ్ఞానం ఉంది కాబట్టి మనము యాజ్ యూజువల్ గాను మాట్లాడినట్లుగా మనము గమనించుకుంటాం. ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే, ఈ లోతైన వాటర్స్ లోకి గనక మనము చెప్పినటువంటి ఈ మాటలన్నీ గనక నిజమైనట్లయితే గనక, మన యొక్క ట్రూ పర్పస్, ఇందాక ఒక సిస్టర్ గారు అన్నారు, నా యొక్క ఉద్దేశములు ఏవైతే ఉన్నాయో, నా యొక్క పర్పస్ ఏదైతే ఉందో జీవితంలో, అది నెరవేరపరచబడుతూ ఉంది. నిజముగా మనం ఎందుకు సృష్టించబడ్డామో ఆ పర్పసెస్ అన్ని కూడా క్లియర్ అవుతూ, ఆ పర్పసెస్ అన్ని కూడా అచీవ్ చేయటానికి, వాటి మీద విజయం సాధించడం కోసం మనము ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది జరుగుతూ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఇంపార్టెంట్ గా మనకు అసలు బేసికల్లీ మనల్ని మనము గనక స్వార్థపరులము మనము అన్న విషయాన్ని మనం ఒప్పుకోగలిగినట్లయితే,
చాలా సార్లు మనం మాట్లాడుకున్న విధంగా మనం పొజిషనల్ గా రైచియస్ పీపుల్ అంటే తీర్చిదిద్దబడి ఒక దగ్గర పెట్టబడి ఎవరో ఒకళ్ళు యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి ఒక దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే, లేదు లేదు నువ్వు నన్ను నమ్మావు కదా, నువ్వు పాపివి కాదు ఇక నుంచి, నువ్వు పుణ్యాత్ముడవు, నువ్వు మంచివాడవు అని చెప్పాడు కాబట్టే నేను అలాగ ఆలోచించగలుగుతున్నా. అదే విధముగా నాలో ఉన్నటువంటి స్వార్థము ఇదివరకు నా పితరులు చేసినటువంటి విషయాలను నేను గమనించి చూసుకున్న తర్వాత, లేదా నా మనస్సు పరిపాటి ఎప్పటికప్పుడు ఎటువైపు పరిగెత్తుతుంది, మొట్టమొదటి నా ఆలోచన ఏంటి అనేది నన్ను నేను పరిశీలించి పరికించి చూసుకుంటున్నప్పుడు, నా స్వార్థము నా పాపము నాకు అర్థమవుతున్నప్పుడు, మనకి ప్రేమ అంటే ఎలా తెలిసింది అసలు? ఇందాక చుచాయనగా సిస్టర్ గారు ఆ మాట అన్నారు. సో దట్ ఈస్ ద బేసిస్ ఆన్ విచ్ వీ నీడ్ టు సే. మనము ఆ బేసిస్ మీద మనము చెప్పగలగాలి. ఏంటి అంటే, వై డూ ఐ లవ్ గాడ్? నేను ఎందుకు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను? నేను ఎందుకు దేవుణ్ణి ఎక్కువగా ఫాలో అవుతున్నాను? నేను ఎక్కువగా ఎందుకు దేవుణ్ణి సేవించటానికి ఒప్పుకుంటున్నాను, వెళ్తున్నాను? అంటే యోహాను భక్తుడు మాట్లాడినటువంటి మాట మనకి చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే 1 యోహాను 4వ అధ్యాయము 19వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. అంటే అర్థం ఏంటి అంటే, ఆయన మొదట నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమ నాకు అర్థమవుతూ వచ్చింది, ఈ ప్రేమ అర్థమయ్యి స్థిరపరచబడింది నా యొక్క హృదయములో, ఇది లోతైనటువంటి నీళ్ల కింద మారింది, నాకు ప్రేమ అర్థమైంది. ఎంత అర్థమైంది? కొద్దిగా అర్థమైంది. దానిని బట్టి నేను ఇతరులను ప్రేమించగలుగుతున్నాను. నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు అన్నటువంటి శాతము మీద, నేను దేవుని చేత ఎంత ప్రేమించబడ్డాను అన్నటువంటి నా అవగాహన ఎంతైతే ఉందో, అంత మాత్రమే నేను ఇతరులను ప్రేమించగలుగుతాను. ఇది ప్రపోర్షనల్. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు అన్నది నేను తెలుసుకున్నంత మేర అంత మాత్రమే నేను ఇతరులను ప్రేమించగలుగుతాను. ఇతరులను ప్రేమించటము అంటే ఇతరులను నేను అర్థం చేసుకోగలుగుతాను. ఇతరులకు నేను తొందరగా తీర్పు తీర్చను. ఇతరులను నేను తొందరగా కించపరచను. ఇతరులను నేను నాతో సమానంగా చూడటానికి ప్రయత్నం చేస్తాను. ఇతరులను నాకు సేవ చేసేవారిగాను, నా యొక్క సర్వెంట్స్ గాను, నేను చాలా ఎక్కువ పొజిషన్ లో ఉన్నటువంటి నా యొక్క ఆశీర్వాదమును బట్టి నేను అది పొగర కింద మార్చుకోను నా తలలో. నాకున్నటువంటి సిరి సంపదలు, నాకున్నటువంటి నేమ్ ఫేమ్, నాకున్నటువంటి పొసెషన్స్, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములు వస్తు రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, ఇవన్నీ కూడా నన్ను మరి ఎక్కువ కొద్దిగా వినయంలోకి మార్చుతుంది తప్పితే నేను ఇతరులను దాన్ని బట్టి తోలనాడను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఇచ్చాడో, ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఇచ్చాడో, వాక్య జ్ఞానం ఏదైతే ఇచ్చాడో, ఆ వాక్య జ్ఞానమును బట్టి దేవుణ్ణి నేను మరింత ఎక్కువగా స్తుతిస్తాను, ఎక్కువగా ఆరాధిస్తాను, ఎక్కువగా ప్రేమిస్తాను. కానీ ఇది నాకు ఎక్కడా కూడా అది ఒక మకుటముగాను, లేదు అంటే గాని తద్వారా దాంతో ఇతరులను కించపరిచే విధముగాను, ఇతరుల కంటే నేను గొప్పవాణ్ణి అనేటటువంటి ఫీలింగ్ లోకి వెళ్ళటము, మునగ చెట్టు ఎక్కటము, ఇటువంటి అన్ని కూడా నేను చేయను. ఐ విల్ నో మై సెల్ఫ్ మోర్ బికాస్ గాడ్ లవ్డ్ మీ సో మచ్. సో ఇది ప్రపోర్షనేట్. దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో అంతే నేను ఇతరులకు ఆ ప్రేమను చూపించగలుగుతాను. దాన్ని మించి ప్రేమించలేము మనం. ఆయన నుంచి తీసుకొని దానిలోంచి
దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ మాత్రమే చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే మనము ఇవ్వగలిగేది దేవుని కోసము ధన రూపంలో ఏదైనా ఇవ్వగలుగుతున్నాము అంటే, లేదా టైం రూపంలో ఏదైనా దేవునికి మనం ఇవ్వగలుగుతున్నాము అంటే, నా సమయాన్ని దేవుడికి ఇచ్చినా, నా యొక్క ధనాన్ని దేవుడికి ఇచ్చినా సరే, నేను ఏదైతే దేవుడు నాకు అనుగ్రహించాడో దానిలోంచి కొంత భాగం ఇవ్వగలుగుతున్నానే తప్పితే ఎలా ఇవ్వగలుగుతాను? లేకపోతే నా దగ్గరే లేకపోయినట్లయితే నేను ఎలా ఇవ్వగలుగుతాను? నాకు ఇంకా దేవుడు సమయం పెట్టాడు కాబట్టే నేను సమయం ఇవ్వగలుగుతున్నాను. కానీ అదే ఆయన సమయం ఇవ్వకుండా ఉండి నన్ను కనుక 2015లోనో 16లోనో ఆ ప్రాబ్లంని, కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్లిపోయి ఉన్నట్లయితే కనుక ఈ సమయం ఇచ్చే ఉండేవాడిని కాదు కదా నేను ఇక్కడ. సో ఇట్ ఈస్ ప్రపోర్షనేట్. ఈ ప్రపోర్షన్ కి కారణం ఏంటి? నేను ఇవ్వగలగటానికి కారణం ఏంటి? బికాస్ హీ హాస్ గివెన్ మీ. బట్ ఈ రిసీవ్ చేసుకున్నటువంటి ఆ ప్రేమ, రిసీవ్ చేసుకున్నటువంటి ధన్యతలు, రిసీవ్ చేసుకున్నటువంటి ఆశీర్వాదము, ఈజ్ ఇట్ ద బేసిస్ ఆఫ్ దట్? ఆ లోతైనటువంటి నీళ్లకు బేసిసా కాదా అనేది చూసుకోవాలి నేను. ఇది అక్కడికి వెళ్ళి ఆగిందా? ఆ స్థిరత్వము అక్కడ చాలా ఖచ్చితంగా ఉందా? ఆ వాటర్స్ లో కూడా కింద వాటర్స్ ఎంతైతే చక్కగా ఉంటాయో పైన ఉన్నటువంటి వాటర్స్ అంతలాగా చక్కగా ఉండేటటువంటి అవకాశం. ఇది మనకి తెలిసిన విషయం. సో దట్ ఈస్ వై మన గురించి మనం తెలుసుకోవటము అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. పర్పస్ అర్థమవుతూ ఉంటుంది, స్వార్థము తగ్గుతూ ఉంటుంది, ఆ తర్వాత వినయము, హంబుల్నెస్ పెరుగుతూ ఉంటుంది. బేసికల్లీ మన గురించి మనం చూసుకుంటున్నప్పుడు దేవుణ్ణి అడిగామనుకోండి, దావీదు భక్తుడు అడిగినట్లుగా, దేవా నన్ను పరిశోధించి చూడు, నేనేంటో చూడు, నా సంగతి ఏంటో చూడు అని చెప్పి అడిగామనుకోండి, వాట్ విల్ గాడ్ టెల్ అబౌట్ అస్ అన్నది ఒకసారి ఆలోచన చేయండి. మన హృదయం గురించి ఏదైనా ఒక సిచ్యువేషన్ లో ఉన్నామనుకోండి, అక్కడ టక్మని చెప్పి అక్కడ ఎంటర్ అయ్యారు, రూమ్ లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వగానే అక్కడ కొద్దిగా నగలు పెట్టుబడి ఉన్నాయి, లేదు అంటే అక్కడ కొద్దిగా స్వీట్స్ పెట్టుబడి ఉన్నాయి, లేదు అంటే అక్కడ మంచి తినుబండారం పెట్టబడి ఉంది, లేదు అక్కడ కొద్దిగా డబ్బులు ఉంచబడ్డాయి. రైట్? మీరు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన వెంటనే మనకు వచ్చేటటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటి? అది లోతైన వాటర్ అండి. దాన్ని నేను పరిశోధించి తెలుసుకోగలను. నాకెందుకు తీసుకోవాలనిపించింది, నాకెందుకు తినాలనిపించింది, నాకెందుకు అలాగే ఎందుకు అనిపించింది నాకు? అరే ఇక్కడ ఎవరో నగలు మర్చిపోయారా, ఇది ఎవరు నగలై ఉండొచ్చు అని ఎందుకు ఆలోచించలేదు నేను? సో ఇది నన్ను దాన్ని ఏమంటారు, స్నాన పెట్టడం అంటారు కదా, లేదు అంటే కనుక శుభ్రం చేయటం అంటారు కదా, లేదు అంటే కనుక గోల్డ్ని వేడి చేసినప్పుడు దానిలోంచి సరి అయినటువంటి గోల్డ్ బయటకు వస్తుంది. అలాగా వై మై థింకింగ్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్? నా యొక్క థింకింగ్ ఎప్పుడు ఆ రకంగానే ఎందుకు ఉంది? ఐ నీడ్ టు నో మై సెల్ఫ్. నా గురించి నేను తెలుసుకోవటము చాలా చాలా ఇంపార్టెంట్. సో దేవుడు మనకి సహాయం చేయకపోయినట్లయితే మన గురించి మనం తెలుసుకునేటటువంటి అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. దేవుడు గనక మన యొక్క ఈసీజీ తీసినట్లయితే, ప్రాక్టికల్లీ మన యొక్క ఈసీజీ తీసినట్లయితే గనక ఈసీజీలో ఎటువంటి వివరాలు తెలుస్తాయి అంటే మనకి ఇర్మియా పత్రిక 14:7 చూడండి. ఇర్మియా పత్రిక 14:7. ఈసీజీ ఎవరికి తీస్తారో తెలుసు మనకి. ఈసీజీ కనుక తీసినట్లయితే, యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఆమేన్. మన ఈసీజీ తీసినట్లయితే దేవుడికి ఏం కనిపిస్తుంది అంటే, లేదా మనం ఏం చెప్పాల్సిన అవసరం వస్తుంది అంటే, నీకు విరోధముగా మేము తిరుగుబాటు చేశాము, పాపము చేశాము. మా దోషములు మా మీద దోషారోపణ,
ఇది ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు వస్తుంది బైబిల్లో. మనము చేసేటటువంటి దోషములు మన మీద నేరారోపణ చేయటం, మనము ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి చేసేటటువంటి పనుల్లో ఆ రోజున ఆ దోషము ఎవరు చూడకపోవచ్చు, కానీ ఆ దోషము మన మీద దోషారోపణ చేస్తుంది. లేదు నువ్వు చేశావు అనేసి మాట్లాడతారు. ఇంకొక మాట చూడండి, 17:9 చూడండి, అదే ఇర్మియా పత్రికలో 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? హృదయమును గ్రహింపగలవాడెవడు? నా హృదయాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? నేను ప్రయత్నం చేయకపోయినట్లయితే, నా హృదయం మీద నేను గనక పట్టు సాధించలేకపోయినట్లయితే, నా హృదయమును నేను అర్థం చేసుకోకపోయినట్లయితే, నా హృదయం గురించి నేను యోచన చేయకపోయినట్లయితే, నా హృదయము తీవ్రమైన వ్యాధి కలది, దీనిలో ఉన్నది చాలా ఘోరమైనటువంటి విషయాలు జరుగుతున్నది అన్న విషయాలను నేను గమనించుకోకపోయినట్లయితే, వీటిని నేను ఎలా అప్పగించుకోగలుగుతాను నా దేవునికి? అందువల్లనే ఆ కీర్తన 139వ కీర్తన ధ్యానించగలిగినటువంటి కీర్తన. నన్ను తెలుసుకోదేవా, నన్ను తెలుసుకొని నాకు చెప్పి, నేనేది మిస్ అవ్వకుండా, నేనేది దానికి ఏవో రంగులు పూడ్చకుండా, దానికి ఏదో కవరింగ్ పెట్టేయకుండా, దానికి ఏదో అడ్డు పెట్టేయకుండా, నా గురించి నేను తెలుసుకొని నన్ను నేను మార్చుకోవటానికి, నిన్ను ఎక్కువగా ప్రేమించటానికి, నిన్ను ఎక్కువగా నీ వెనకాల ఉండటం కోసము, అదే విధముగా నీ స్వారూప్యంలోనికి మార్చడం కోసము నాకు సహాయం చేయని చెప్పి అడగకపోయినట్లయితే వి విల్ బి నోవేర్. మనం ఓన్లీ ఈ ప్రపంచంలో కొన్ని పనులు చేసుకొని ఆ తర్వాత చనిపోయేటటువంటి అవకాశం ఉంది, అంతే. బట్ వన్స్ వి నో అబౌట్ అవర్ సెల్స్, మన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, దేవుడు దాంట్లో మనకి సహాయం చేస్తున్నప్పుడు, అది చాలా పర్పస్ఫుల్ గా మారేటటువంటి అవకాశం. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది మనకి, అది చాలా మేలుని తీసుకొని వచ్చి పెడుతుంది మనకి. కష్టాలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి జీవితంలో నార్మల్లే, కానీ వీటన్నిటిలో కూడా ఉంటూ దిటవుగా దాన్ని ఏమంటారు, ఒక బండ ఉన్నట్లుగా ఆ రకంగా ఉండగలుగుతాము అన్నది, ఇది కేవలము మన ప్రభువు మాత్రమే మనకి సహాయం చేయగలరు. అదర్వైజ్ అనేక మందికి లాగా మనం కూడా బెంబేలు ఎత్తిపోయి అరిచి గోల్ చేసి ఏడ్చి కంగారు పెట్టి అటు ఇటు చేసేస్తాం. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపను బట్టి అది జరగట్లేదు. అందువల్ల మనం ప్రార్థన చేసుకుందాము, దేవా నన్ను నేను తెలుసుకోవటానికి నాకు సహాయం చేయి. దావీదు ప్రభు చేసినటువంటి ప్రార్థన నేను కూడా చేయటానికి నాకు సహాయం చేయి అని చెప్పి అడుగుదాం. నెక్స్ట్ వీక్ కూడా మనము ఇదే సబ్జెక్ట్ మీద కంటిన్యూ చేసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఓవర్ టు ప్రసీద సిస్టర్ గారు. ఝాన్సీ సిస్టర్ ప్లీజ్ మా. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు మరి మేమందరం ఎంకరేజ్ చేయబడ్డాం. మరి కొన్ని విషయాల్లో సరి చేసుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు వందనం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను వందనాలు తండ్రి. నీ దాసులు ప్రభావ సుధాకర్ రెడ్డి గారి ద్వారా ప్రభావ వినిపించిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అనేక విషయాలు తండ్రి ప్రభావ మా యొక్క ఎవరి మట్టుకు వాళ్ళు ప్రభావ పరిశోధన చేసుకోవడానికి ప్రభావ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మేము తండ్రి మెసేజ్ ప్రభు ఇచ్చే విధానం, సిద్ధపరిచే విధానం ప్రభావ దీని మీద ఆధారపడి ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవడానికి ప్రభావ సహాయం తెచ్చేయండి తండ్రి. ప్రభావ గొప్ప కోసం చేస్తున్నామా లేకపోతే దేవతన ప్రభావ నీ వాక్య ఫలింపు కోసం చేస్తున్నామా ప్రభావ పరిశీలన చేసుకునే భాగ్యం తెచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మానవులుగా మాలో ఉన్న ప్రతి లోపాన్ని దేవతన ప్రభ శాపాన్ని తొలగజేసుకొని ప్రభ నువ్వు కనపరచబడేటట్టుగా, నువ్వు హెచ్చించబడేటట్టుగా ప్రభ తండ్రి మా జీవితాలు మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసుల ద్వారా ప్రభ సునిశ్చితమైన విషయాల్లో ప్రభ తండ్రి ఒకసారి మేము ఆలోచించుకొని సరి చేసుకుని ముందుకు వెళ్ళడం ప్రభ తండ్రి. నీ దాసుల ద్వారా మాకు వినిపిస్తున్న ప్రభ
వర్తమానం బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుని ముట్టిన అతని ప్రభు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. తండ్రి ఆ కుటుంబాన్ని దీవించండి, వ్యాపారాన్ని దీవించండి ప్రభా. ఆయనకి ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ చెప్పబడిన వాక్యం తండ్రి, విత్తబడిన వాక్యం ప్రభా 30 60 100 ఫలింపు చేయమని మేము కూడా ప్రభా వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే ప్రభా నీ కృపలో మమ్మల్ని ప్రభా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు ప్రభా నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఏర్పాటును బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి అతని కుటుంబాన్ని, సంస్థను ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా సహకరిస్తున్న స్వరూప్ గారిని, అదేవిధంగా జాన్సన్ గారిని, అదేవిధంగా దేవతని ప్రభా ప్రసిద్ధ సిస్టర్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, అదేవిధంగా ప్రభా తేజ అప్రెంటిస్ గారిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకో ప్రభా. కోర్టు వారిని దీవించండి. అదేవిధంగా అనేక మంది ప్రభా మమ్మల్ని ప్రేమించి దేవతని ప్రభా దేశ విదేశాల నుంచి కూడా ప్రభా వాక్యం ఇస్తూ ఉన్నారా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా ప్రభా ఆరోగ్యంతో ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, ఆశీర్వాద అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, అనారోగ్య సమస్యల్లో ఉన్నారో ప్రభా, కుటుంబ ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ చేతులు పెడుతున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా అయ్యా వర్చువల్ ఫెలోషిప్లో ప్రభా ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో ప్రతి ఒక్క అవసరాన్ని ప్రభా నీ ఐశ్వర్యంలో తీర్చండి. మేము అడుగు వాటి కంటే ఊంచి వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభా సహాయం తెచ్చండి. అనేక మంది బిడ్డలు ప్రభా నీట్ విద్యార్థుల ప్రభా కౌన్సిలింగ్ కోసం కనిపెడుతూ ఉన్నారు ప్రభా, నీ కృప వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభు ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభుని సూటి అనే మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగంతా ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున నెరవేరును గాక, మాకు కావలసిన నిత్యాహారం ఏంటి మా దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తెక్కని తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, అందులో నడిపించిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు, అవసరాల్లో ఉన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామిరి కుమార్ గారికి, వాక్యం అందించిన సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. సుధాకర్ రెడ్డి గారు చెప్పిన వాక్యాలు మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయండి. బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. ముగించుకుందామండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్.